రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఊహించినట్టుగానే దక్షిణ అమెరికన్ దేశమైనటువంటి వెనిజువెలా పైన అమెరికా దాడి చేసింది. అమెరికా దాడి చేస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా ముందు నుంచే ఊహించారు, చాలామంది ఊహించారు. ఎందుకంటే సెప్టెంబర్లో వెనిజువెలా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా భావిస్తున్నటువంటి పడవల్ని సముద్రంలోనే వైమానిక దాడుల ద్వారా ధ్వంసం చేయటం జరిగింది. అంతకు ముందే వెనిజువెలా తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టారికా కావచ్చు, క్షమించాలి, ప్యూర్టో రైకో కావచ్చును, అదేవిధంగా వర్జిన్ ఐలాండ్స్ కావచ్చును, ఇక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజెస్ నిర్వహించడం జరిగింది. ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడాను వెనిజువెలా మీద అమెరికా దాడి చేయబోతోంది అన్నది స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చాయి. అక్కడ పాలకుడుగా ఉన్నటువంటి కొద్ది గంటల క్రితం వరకు పాలకుడుగా ఉన్నటువంటి మదురోకి ట్రంప్కి మధ్య అనేక సార్లు మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి విషయంలో వెనిజువెలా నుంచి ఫెంటనిల్, అదేవిధంగా కొకెయిన్ అమెరికాలోకి సరఫరా అవుతున్నాయి. అమెరికన్ యువత దానికి బానిస అవుతున్నారని ట్రంప్ ఆరోపిస్తూ వచ్చారు. అయితే దానికన్నా ప్రధానమైంది వెనిజువెలాలో ఉన్నటువంటి చమురు రిజర్వ్స్. వెనిజువెలా ఇప్పటికీ కూడాను ఎక్కువ చమురు ఉత్పత్తి చేయదు. 5 లక్షల బ్యారెల్స్ మాత్రమే ప్రతిరోజు ఉత్పాదన చేస్తుంది. అది చాలా తక్కువ, అది మిగతా చమురు ఉత్పత్తి చేసేటటువంటి దేశాలతో పోలిస్తే. అయినప్పటికీ చమురు రిజర్వ్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మావే అని అమెరికా చెబుతోంది. కాబట్టి ఏదో ఒక రోజు వెనిజువెలా మీద అమెరికా సైనిక చర్యకు పాల్పడుతుందన్నది ఊహించింది. ఊహించనిది ఏంటంటే ఈ దాడి జరిగినటువంటి విధానం. కొద్ది రోజుల క్రితమే ప్రతిపక్ష నేత అయినటువంటి మరియా కొరినా మచాడోకి నొబెల్ బహుమతి ఇవ్వడము, మదురో యొక్క బద్ధ వ్యతిరేకికి నొబెల్ ప్రైజు శాంతి బహుమతిని ఇవ్వడము, ఇదంతా కూడాను మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ వెనిజువెలా పాలకుడైనటువంటి మదురోని ఐసోలేట్ చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా జరిగింది. కాబట్టి దాడి జరగడం అనేది ఊహించింది, కానీ దాడి జరిగిన విధానము అనూహ్యమైంది. చాలామంది ఎవరు ఊహించలేదు, ఈ తరహా దాడి జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అమెరికాకి సంబంధించిన చినూక్ హెలికాప్టర్స్ వచ్చాయి, స్పష్టమైనటువంటి లక్ష్యాలని ఎంపిక చేసి ఆ లక్ష్యాల మీద దాడి చేసినాయి. విమానాలు దిగి దేశాధినేతగా ఉన్నటువంటి మదురో, అతని భార్య, వీళ్ళిద్దరినీ కూడాను విమానంలో ఎక్కించుకుని, హెలికాప్టర్లు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినంత పని చేశారు. దాదాపుగా ఇది కిడ్నాప్ మాత్రమే. అంతర్జాతీయ సూత్రాలన్నిటికీ, నియమాలు, న్యాయ సూత్రాలన్నిటికీ విరుద్ధంగా ఒక దేశపు సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ లోపలికి వచ్చి ఒక దేశాధినేతని ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటము బహుశా ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. ఇంతమటుకు జరిగినట్టు నాకైతే తెలియదు, అలాంటి సంఘటన జరిగింది. అయితే ఈ ఆపరేషన్ని చూస్తే, ఈ ఆపరేషన్ పాకిస్తాన్లో ఒసామా బిన్ లాదెన్ని అమెరికన్ సీహాక్స్ తీసుకువెళ్ళినటువంటి పద్ధతికి దీనికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఒకటి, పాకిస్తాన్ యొక్క సార్వభౌమ, దాని యొక్క ఏరియల్ స్పేస్ ఏదైతే ఉందో దాని యొక్క ఆ స్పేస్లో అతిక్రమించి ఇవి లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చిన తర్వాత అబటాబాద్లో దిగిన తర్వాత ఒసామా బిన్ లాదెన్ని విమానం ఎక్కించుకున్నాయి, తీసుకుని వెళ్ళిపోయినాయి. సరిగ్గా అదేవిధంగా వెనిజువెలా యొక్క సార్వభౌమత్వాన్ని సవాలు చేయటమే కాకుండా దాని ఏరియల్ స్పేస్ని అతిక్రమించి రావడం జరిగింది. ఆయనని తీసుకువెళ్ళటం జరిగింది, సతీ సమేతంగా తీసుకెళ్ళటం జరిగింది. తేడా ఒకటే. తేడా ఏంటంటే అక్కడ ఒసామా బిన్ లాదెన్ని హతమార్చి సముద్రంలో అతన్ని సమాధి చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ పనిని చేశారు. ఇక్కడ ఆ రకమైనటువంటి లేకుండా అతన్ని తీసుకొచ్చి న్యూయార్క్ కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండిట్లో ఇంకొక కామనాలిటీ ఉంది. అదేంటంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని దాటి
అమెరికన్ విమానాలు వస్తుంటే పాకిస్తాన్లో సైరన్లు మోగలేదు, రేడార్లు పలకలేదు, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్, ఘనత వహించిన ఎయిర్ ఫోర్స్ స్పందించలేదు. వచ్చి తీసుకుని వెళ్ళేదాకా అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రావల్పిండి అబటాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దానిలో అసలు చీమ చిటుక్కుమనలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా దేశంలోకి ఎలా వచ్చారో మాకు తెలియదు అన్నటువంటి ఒక కుంటి సాకు చెప్పి పాకిస్తానీ ఆర్మీ ఊరుకుంది. ఇక్కడ కూడా వెనిజులా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, దాని ఎయిర్ ఫోర్స్ ఉంది, దాని సైన్యం ఉంది. ఇదేది ఏ రకమైన చర్య తీసుకోకుండా అమెరికా గగనతలాన్ని, వెనిజులా గగనతలాన్ని అతిక్రమించి వచ్చి దిగి దేశాధ్యక్షుడిని తీసుకువెళ్ళేదాకా దేశాధ్యక్షుడి గార్డ్స్ దగ్గర నుంచి, ఆయన రక్షణ బలగాల దగ్గర నుంచి, డిఫెన్స్ చీఫ్ దగ్గర నుంచి ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడము, ఇదంతా ఏదో అమెరికా ముందస్తుగానే అందరినీ సెట్ చేసుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని డిఫెన్స్ వాళ్ళతో కూడా కొన్ని రకాల డిఫెన్స్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఈ ఆపరేషన్ని నిర్వహించిందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒసామా బిన్ లాదెన్కి దీనికి ఉన్నటువంటి పోలిక ఈ రెండిట్లో, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ గప్చుప్గా ఉంది, ఇక్కడ వెనిజువెలన్ ఆర్మీ గప్చుప్గా ఉంది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక దేశాధినేతని ఈ రకంగా తీసుకెళ్ళగలగడం, నిజానికి అమెరికాకి చాలా దగ్గర వెనిజువెలా అయినప్పటికీ తీసుకువెళ్ళగలగడం. కరకాస్ పట్టణము, దేశ రాజధాని ఏదైతే ఉందో అది చుట్టూ పర్వతాలుండి మధ్యలో ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటిది. అక్కడ విమానాలు దిగటము, దిగి వెళ్ళడము, ఈ ఆపరేషన్ అంతా అవుతుంటే ఆర్మీ ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్న చాలా రోజుల పాటు ఈ ప్రశ్నకి జవాబులు వెతకాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ ఆపరేషన్ జరిగిపోయింది. అమెరికా చేసింది అన్ని రకాల అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి తన యొక్క చర్యను చేపట్టింది. ఇది ఏ రకంగా చూసినా కూడాను ఇది నియమాలకు విరుద్ధమైనటువంటి చర్య. కానీ ఇక్కడ 2-3 విషయాలు గమనించాలి. చైనా కూడా 4-5 గంటల వరకు స్పందించలేదు. దీనిపైన చైనా ఈ రకమైనటువంటి చర్య చేపట్టకూడదని చెప్పి వ్యాఖ్య అయితే చేసింది, కానీ చైనా తైవాన్ మీద దాడి చేసేటటువంటి సాహసం చేయటం లేదు. నిజానికి అమెరికాకి జవాబు చెప్పాలంటే చైనా తక్షణము తైవాన్ మీద దాడి చేసి, నువ్వు వెనిజువెలా మీద దాడి చేసినట్టు నేను తైవాన్ మీద దాడి చేస్తున్నాను, నా దేశంలో భూభాగం నేను కలుపుకుంటున్నానని అనవచ్చును. కానీ చైనా ఆ సాహసం చేస్తున్నట్టుగా కనపడటం లేదు, ఆ సూచనలు కూడా లేవు. దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో కర్ర ఉన్నవాడిదే బర్రె అనేటటువంటి సామెత నిజం అవుతోంది. చైనా కూడాను ఒక స్టేట్మెంట్తో ఊరుకున్నది. ప్రస్తుతము మిగతా యూరోపియన్ యూనియన్ కానీ ఎవరు కూడాను సమర్థించలేదు, కానీ మౌనాన్ని పాటిస్తున్నాయి. అయితే అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ఈ చర్యను చేపట్టడానికి కారణం ఏమై ఉంటుంది? ఒసామా బిన్ లాదెన్ని చంపాలన్నటువంటి నిర్ణయం తీసుకునే టైంకి అప్పటి దేశాధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామాకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆయన పాపులారిటీ గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి పాపులారిటీని పెంచుకోవడం కోసం ఒసామా బిన్ లాదెన్ మీద యాక్షన్ నిర్వహించడం జరిగింది. అది ఆయనకి కలిసి వచ్చింది. రెండోసారి దేశాధ్యక్షుడు కావడానికి అతనికి వీలు కలిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అప్రతిష్ట పాలై ఉన్నాడు. ఎప్స్టీన్ అనేటటువంటి వ్యక్తి మహిళలని చాలా రకాలుగా లైంగికంగా వేధించినటువంటి వ్యక్తి, అతను చాలా అత్యాచారాలు చేసినటువంటి వ్యక్తి. బాలీవుడ్లో ఆపర్చునిటీస్ ఇప్పిస్తానని చెప్పి, సినిమా ఆపర్చునిటీస్ ఇప్పిస్తానని మహిళల్ని యౌనపరంగా లైంగికంగా వేధించినటువంటి వ్యక్తిగా పేరుంది. అతనికి ట్రంప్కి ఉన్నటువంటి సంబంధాలు బయటపడుతున్నాయి. ట్రంప్ యొక్క పాపులారిటీ ఆల్ టైంలోకి వచ్చి పడింది. కాబట్టి ఈ సమయంలో ఈ హీరోయిక్ చర్యను చేపట్టడం అనేది డొనాల్డ్ ట్రంప్కి అవసరమైంది. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటువంటి ఆపరేషన్లు చేయటం ఇది మొదటిసారి కాదు అమెరికాకి. ఇంతకు ముందు 1989 ప్రాంతంలో పనామాలో అప్పుడు పాలకుడైనటువంటి మాన్యువల్ నొరేగాను అపహరించి తీసుకువెళ్ళి అతన్ని ఒక డ్రగ్ పెడ్లర్గా అతని మీద కేసు పెట్టి, అతన్ని నిజానికి అతను సిఐఏకి మిత్రుడు కానొక సమయంలో, తరువాత చెడిన తర్వాత ఆయన్ని ప్రస్తుతం జైలు శిక్ష విధించి అతను ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈ తరహా ఆపరేషన్స్, యాంటీ డ్రగ్ ఆపరేషన్స్ పేరిట తన ప్రయోజనాల కోసము
అమెరికా చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. అయితే ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడే అమెరికా విఫలమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి 1980లో ఆపరేషన్ ఈగిల్ క్లా అనే పేరుతోటి అమెరికన్ రాయబార కార్యాలయం, తెహరాన్లోని అమెరికన్ రాయబార కార్యాలయంలో బందీలుగా ఉన్న 57 మంది అమెరికన్లను విడిపించేందుకు ఒక పెద్ద ఆపరేషన్ చేశారు. ఇజ్రాయిల్ చేసినట్టుగా ఆపరేషన్ ఎంటెబే లాంటి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ ఘోరంగా విఫలమైంది. విమానాలు పనిచేయలేదు. విమానాలు సరిగ్గా పనిచేయని కారణంగా మొత్తం ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఈ 57 మందితో పాటు వచ్చినటువంటి అమెరికన్ సైనికులు కూడా చనిపోయారు. అమెరికా ఏమీ చేయలేకపోయింది ఇరాన్లో. ఆ సమయంలో అమెరికా పక్కలో బల్లెంలా ఉన్నటువంటి చిన్న దేశమైన క్యూబాలో ఇటువంటి ఆపరేషన్ అమెరికా ఇప్పటి వరకు నిర్వహించలేకపోయింది. ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి ఆపరేషన్ని ఎందుకు నిర్వహించలేకపోయింది? కాబట్టి ఇరాన్లో ఫెయిల్ అయింది, అదేవిధంగా క్యూబాలో 2-3 సార్లు ప్రయత్నించి విఫలమైంది. కానీ వెనిజువెలాలో విజయం సాధించడానికి కారణం ఏంటంటే వెనిజువెలన్ ఆర్మీ ఏదో ఒక లెవెల్లో కాంప్రమైజ్ అయ్యి ఉంటుందేమోనన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ తరహా ఆపరేషన్స్ మిగతా దేశాలపైన అమెరికా చేసే అవకాశం ఉందా? ఈ ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. మన దేశంలో చేయవచ్చునా, లేకపోతే ఇంకో దేశంలో చేయవచ్చునా? నిజానికి అమెరికాకి ప్రజాస్వామ్యం మీద అంతే ప్రేమ ఉంటే మదురో ఎన్నిక ఏదైతే ఉందో దానిలో మోసాలు అక్రమాలు జరిగాయని భావించి యాక్షన్ కనుక తీసుకుని ఉంటే మొట్టమొదట ఇటువంటి ఆపరేషన్ చేయవలసినటువంటి దేశం పాకిస్తాన్. అమెరికా పాకిస్తాన్లో ఎటువంటి ఆపరేషన్ చేయటం లేదు. ఎందుకంటే ప్రజల మద్దతు ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించి ప్రజా మద్దతు లేనటువంటి షెబాజ్ షరీఫ్ని పాలకుడుగా చేసి నియంతగా ఆసిమ్ మునీర్ని ఉంచి నడిపిస్తున్నది అమెరికా. అక్కడ ఆపరేషన్ చేయటానికి బదులు వెనిజులా వంటి దేశంలో ఈ ఆపరేషన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం పట్ల అమెరికా నిబద్ధత విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. మిగతా దేశాల్లో ఈ తరహా ఆపరేషన్ అమెరికా చేయగలదా? అన్ని దేశాల్లో ఈ రకంగా చేయగలిగేటటువంటి పరిస్థితి లేదన్నది ఇరాన్ నిరూపించింది, క్యూబా నిరూపించింది. సమీపంలో ఇరుగున పొరుగున ఉన్నటువంటి దేశమైన క్యూబాని ఏమీ చేయలేకపోయింది. ఇది గమనించాల్సినటువంటి విషయము. మిగతా దేశాలు ఇలా ఎందుకు చేయలేవు అంటే చాలా దేశాలు ఇటువంటి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ని నిర్వహించాయి గతంలో. ఇటీవలే ఒక 6 నెలలు 8 నెలల క్రితము చిన్ ప్రాంతము, బర్మాలో ఉన్నటువంటి చిన్ ప్రాంతంలో రోహింగ్యాలకు చిన్ తెగకి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినటువంటి క్వీక్ అనే అమెరికన్ జర్నలిస్టు గాయపడ్డాడు. కాల్పుల్లో గాయపడితే ఆయనని 2 గంటల తరువాత మిజోరాం రాజధాని ఐజాల్కి తీసుకొచ్చి చికిత్స చేసి అమెరికాకి ఇన్ఫార్మ్ చేసింది భారతదేశం. అప్పటి వరకు అమెరికాకు కూడా తెలియలేదు. కాబట్టి ఇటువంటి ఆపరేషన్స్ గతంలో నిర్వహించాం. ఇటీవలి కాలంలోనే దేశంలో తిరుగుబాటు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పాలకురాలైనటువంటి షేక్ హసీనాను అక్కడి నుంచి తీసుకుని మన దేశంలోకి తీసుకొచ్చి సురక్షితంగా ఆమెను కాపాడటం కూడా మనం చేసినటువంటి ఆపరేషన్. కాబట్టి ఇటువంటి ఆపరేషన్స్ చాలా దేశాలు చేశాయి, భారతదేశం కూడా చేసింది. అమెరికా చేసింది గొప్పేమీ కాదు, కానీ అమెరికా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతాలని పంపుతోంది. వెనిజులా వంటి దేశంలో చేసింది మిగతా దేశాల్లో అమెరికా చేయగలదా? ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. క్యూబాలోనే చేయలేకపోయింది, ఇరాన్లో విఫలమైంది. కానీ ఒక్కటి మాత్రం స్పష్టము, అమెరికా ప్రపంచాధిపత్యం దిశగా తన ప్రయోజనాల కోసము దేనికైనా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఇరాన్ని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తోంది అమెరికా. తద్వారా అటు రష్యాని, ఇటు చైనాని, అటు భారత్ని, ఇరాన్తో సంబంధాలు బాగా ఉన్నటువంటి 3 దేశాలని కూడా నియంత్రించాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయి? వెనిజువలా వంటి పెద్ద చరిత్ర లేని దేశాల్లో, పెద్ద సుశిక్షితమైన సైన్యం లేని దేశాల్లో సఫలం కావచ్చు. కానీ ఇరాన్ వంటి, రష్యా వంటి, భారత్ వంటి, చైనా వంటి సివిలైజేషనల్ స్టేట్స్, వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాగరికతలుగా వికసించినటువంటి విలసిల్లినటువంటి దేశాల్లో ఇది సఫలమవుతుందా అంటే సఫలము కాదు. అయినప్పటికీ ఇరాన్లో ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. కానీ మిగతా దేశాల్లో అమెరికా ఏ మేరకు విజయం సాధిస్తుందన్న దాని మీద పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. ప్రస్తుతానికైతే వెనిజువెలాలో అమెరికా
అనూహ్యమైనటువంటి మిలిటరీ ఆపరేషన్ని నిర్వహించగలిగింది. దానికి ముందు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని కాంప్రమైజ్ చేయగలిగింది. మదురో యొక్క సన్నిహితుల్లోనే కొందరిని కొనగలిగింది అన్నది చాలా బలంగా కలుగుతున్నటువంటి అనుమానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.